ఏపీటీ న్యూస్ కి స్వాగతం. నేను సుబ్రత. నెల్లూరు జిల్లా కావలి తుఫాన్ నగర్ ప్రాంతంలో కావలి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈతముక్కల బాలమురళి రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామిరెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించాలని కోరుతూ వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కుందుర్తి శ్రీనివాసులు, గంధం ప్రసన్న, షేక్ చెన్నయ్య, కమరాజు, యువ నాయకులు సయ్యద్ ఇంతియాజ్, షేక్ పార్దూమ్, షేక్ షఫీతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై జగన్ అన్న, జై ప్రతాప్ అన్న అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. దేవుడి దయ మీ అందరి చదువుల దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు పూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి తగ్గట్టే ఇక్కడున్న యువకులు, మరి ముఖ్యంగా యూత్ ఎంతో గొప్పగా నిర్వహించారు ఈ ప్రోగ్రామ్ ని. వాళ్ళందరూ నాకంటే చిన్నవాళ్ళైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరు ఛాలెంజీల్ని ఎవరు తొడల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒకటే, రాజశేఖర్ రెడ్డి మనకిచ్చిన 4% ఎంత దుర్మార్గంగా బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, దానికి అటు ఇటుగా ఉన్న సిపిఎం, సిపిఐ, కొత్తరు కాంగ్రెస్ అని చెప్పుకునే వాళ్ళు కూడా కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూడా మన పిల్లకాయలు చదువుకొని డాక్టర్లై, ఇంజనీర్లై ఈరోజు మంచి పొజిషన్కి ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్నారు ముస్లిం సోదరులు. ఆ బిడ్డల నోట్లో మట్టి కొట్టడానికి బీజేపీ డైరెక్ట్గానే
మేము ఈ 4% రిజర్వేషన్ ఎత్తేస్తున్నాం అని చెప్పినా కూడా ఇంకా కొంతమంది ముస్లిం సోదరులు అటు పక్క పనిచేయటం అంటే వాళ్ళ ఆత్మని వాళ్ళు చంపుకోవటమే. ఇది ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే మన రాబోయే తరం, ఆ తరానికి ఆ 4% రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈరోజు మన పిల్లల్ని మనం చదివించుకోగలుగుతున్నాం. ఒక పేద ముస్లిం సోదరులు అంటే మనం చూస్తా ఉన్నాం, మెకానిక్, సైకిల్ మెకానిక్, టీవీ మెకానిక్, ఇలాంటి పేద పరిస్థితుల్లో ఉన్నోళ్ళని రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మనకంటూ ఒక ఆధారం కలిగించాడు. అదే ఆధారాన్ని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టాడు. నిన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా సరే 4% రిజర్వేషన్ కోసం అవసరమైతే నేను రాజీనామా చేస్తానే తప్ప ముస్లిం సోదరులకు అన్యాయం జరగనని చెప్పిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, మనకి మంచివాడు, ఉత్తముడు, ఎప్పుడు అన్న అంటే పలికే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మనం ఎవరం పోయినా ఇంట్లో కూర్చోబెట్టుకొని ఏం కావాలన్నా, ఏం కావాలక్క, ఏం కావాలి తల్లి అని పలకరించే వ్యక్తి మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరంలా, సీఎం స్థాయి కాడి నుంచి ఆ స్థాయి ఉన్న వ్యక్తి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డికి కష్టకాలంలో నిలబడ్డ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది విజయసాయి రెడ్డి. అట్లాంటి వ్యక్తిని కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఒకరికొకరు చెప్పుకొని, మన అన్నలకి, తమ్ముళ్ళకి, బంధువులకి, అయినోళ్ళకి చెప్పుకొని మనం నష్టపోతాం, బీజేపీ వచ్చిందంటే మనం ఇబ్బంది పడతాం, కుట్ర పన్నారు మన మీద అని చెప్పి మాట్లాడుకొని అందరం ఏకతాటి మీద 2 గుర్తులుంటాయి. ఆ 2 గుర్తులు, ఒకటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, 2 విజయసాయి రెడ్డి. ఇక్కడ వీళ్ళు గెలిస్తే అక్కడ పార్లమెంట్ లో రిజర్వేషన్ విషయం అయితేనేమి, లోకల్ గా సీఎం జగన్మోహన్ రెడ్డికి అయితేనేమి మనం నిలబెట్టుకోగలుగుతాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా యువతలు, మీరందరూ కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈవీఎం మిషన్లు వస్తారు. బూత్ లో పోయిన తర్వాత 4వ నంబరు ఎమ్మెల్యేది, మళ్ళా 4వ నంబరు ఎంపీ గారు. 4వ నంబరు ఎదురుగ్గా ఫ్యాన్ గుర్తుంటుంది, దాని పక్కన బటన్ ఉంటుంది. 4వ నంబరు గుర్తుపెట్టుకోవాలా ప్రతి ఒక్కరూ. మీరు కూడా మన ఇళ్లలో కానీ, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ చెప్పండి, 4వ నంబరు గుర్తుపెట్టుకోండి. 4వ నంబర్ మీదే నొక్కాల. ఫ్యాన్ గుర్తు 4వ నంబరే వచ్చారు మనకి. ఎంపీకి కూడా 4వ నంబర్. అందరూ గుర్తుపెట్టుకోండి. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.